వెల్కమ్ టు ఎల్సెలా బుక్స్ స్పెషల్ పాడ్కాస్ట్ ఫర్ లెంట్ సీజన్. ప్రేమకు ప్రతిరూపమైన మన యేసుక్రీస్తు మరణాన్ని జయించి మనకు రక్షణ ఎలా ప్రసాదించారో ఈ లెంట్ సీజన్ చాలా లోతుగా ఆలోచింపజేసేలా వివరిస్తుంది కదూ. సరే, ఇందులో మనం ముఖ్యంగా 3 విషయాలు చూద్దాం. మొదటిది, యేసుక్రీస్తును అరణ్యంలోని విషపూరితమైన పాముతో పోల్చడం మీరెప్పుడైనా విన్నారా? కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ పాత నిబంధనలో మోషే అరణ్యంలో ప్రాణాలు తీసే ఆ పామును పైకెత్తినప్పుడు దాన్ని చూసిన ఇశ్రాయేలీలు ఎలాగైతే రక్షించబడ్డారో సరిగ్గా అలాగే సిలువపై ఉన్న యేసును చూడటం ద్వారా మనకు రక్షణ దొరుకుతుంది. ఇక రెండవది, ఫ్రెంచ్ భాషలో కూప్ డ్ గ్రాస్ అనే పదమొకటుందండి. దీనర్థమేంటంటే అంతిమ మరణపు దెబ్బ లేదా కరుణతో కూడిన మరణం. పాపం, సాతాను, మరణం అనే ఈ మూడింటికి ఫైనల్గా ఒకే ఒక్క మరణపు దెబ్బ కొట్టడానికే యేసు వచ్చాడని ఇది మనకు స్పష్టం చేస్తోంది. చివరిగా బాప్తిస్మం అలాగే సిలువ విజయాల గురించి మాట్లాడుకుందాం. బాప్తిస్మంలో ఆయన కరుణ మనలో ఉన్న మరణాన్ని ఎలా చంపివేసి మనల్ని కాపాడుతుందో ఒకసారి ఆలోచించండి. సిలువపై శత్రువులను జయించడం ద్వారా ఆయన సమస్త శక్తులపైన రాజుగా ఎలా అధిష్ఠించాడో చూస్తే నిజంగా అద్భుతమనిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు మహాకరుణ మనలను ఆ శాశ్వత మరణం నుండి కాపాడుతుంది కాబట్టి ఆ నిజమైన జీవం కోసం మనమెప్పుడూ ఆయన వైపే చూడాలి. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ టు అవర్ పాడ్కాస్ట్ అండ్ కీప్ లిస్నింగ్ ఫర్ మోర్.